ఓకే. శివ గారు, మనం BMW ప్రెస్ మీట్‌లో మాట్లాడుకున్నాం. భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ మీరిచ్చే మెసేజ్ ఏంటి అని చెప్పి. ఓకే. బట్ సినిమా చూసిన తర్వాత మీలో కూడా లోపల వ్యక్తి ఇంకొకళ్ళు ఉంటారు కదా! అంతర్ముఖ శత్రువు అంటారా? అలాంటి ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది కదా! అలా ఆ క్యారెక్టర్ మిమ్మల్ని బాగా టెంప్ట్ చేసే విషయాలేంటి? నిజంగా కిషోర్ గారికి ధైర్యానికి మెచ్చుకోవాలి. ఎంతోమంది భర్తల నిజస్వరూపాన్ని చెప్పడానికి ప్రయత్నించాడు. నాకైతే ఎవరైనా మగ పిల్లోడు ఎవడైనా అందులో ఎస్పెషల్లీ ఇలాంటి ఫిల్మ్ ఇండస్ట్రీలో తిరుగుతున్నాను నేను లాస్ట్ 25 ఇయర్స్‌గా. ఉంటదండి కొద్దిగా ఉంటది. కానీ దాన్ని జాగ్రత్తగా ఆ పక్కనున్నోడు రవితేజ గారు ఆపుకోలేకపోయారు. మేము ఆపుకుంటున్నాం అంతే తేడా. కాదు. నేను చాలా జాగ్రత్తగా వచ్చి ఆ టెంప్టేషన్ ఏంటి అని అడిగాను. కానీ ఆయన ఒప్పేసుకున్నారు. అదేంటో అయ్యో! ఒప్పేసుకోవడం ఏంటండి? నిజం మాట్లాడాలి కాబట్టి ఇప్పుడు నాకిచ్చారు కాబట్టి నేను స్ట్రెయిట్‌గా నిజమే మాట్లాడతాను. అందుకని ఇక్కడ కూడా నిజమే చెప్పాను. వావ్! సూపర్. కంగ్రాచ్యులేషన్స్ అండి. మీకు ఇంటికెళ్ళాక ఉంటది. ఓకే. సో, మాట్లాడరు. ఓకే. ఇక్కడ మాట్లాడదాం. సార్, మీరు మామూలుగా ప్రశ్నలు అడిగినప్పుడు భలే అడుగుతారే! మిమ్మల్ని అడిగినప్పుడు మాత్రం సమాధానాలు చెప్పరు. ఓకే. ఇటు శివ గారు, మీరు ఎవరినన్నా వెళ్దామండి. అక్కడికి వెళ్దాం. బట్ అంతకంటే ముందు ఫస్ట్ కిరోసినాయిల్ ఇక్కడేయాలి కదా! ఇక్కడేద్దాం. అప్పుడు తర్వాత వెళ్దాం. సో, మీలో కూడా ఆ స్ప్లిట్ క్యారెక్టర్ ఉంటుంది కదా! ముందు నాకైతే పెళ్ళి అవ్వలేదు. అవ్వకపోయినా ఉంటాయి కదా! ఆ క్యారెక్టర్ ఏం చెప్తుంది మీకు? ఏ విషయంలో టెంప్ట్ చేస్తుంది? పెళ్లి కాలేదండి. పెళ్ళైన వాళ్ళని అడగండి. ఇంకో పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ. వెళ్తామండి. అంటే పెళ్ళైతేనే ఏదైనా టెంప్టేషన్ ఉంటుందనడానికి ఈ ఏంటిది? సినిమా చూసిన తర్వాత కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలనిపించింది. ఓకే. ఆ పెళ్ళైన జాగ్రత్తలేంటో చెప్పండి పోనీ. ఒకళ్ళు ముద్దు, హ్మ్. ఇంకొకళ్ళు వద్దు. ఓకే. ఆహా! సూపర్. ఒకళ్ళు ముద్దు, ఇంకొకళ్ళు వద్దు అంట. ఒక సింపుల్ లైన్‌లో చెప్పేశారు ఈయనిక్కడ. ఓకే. వెరీ గుడ్. సార్, మీరు అలా తప్పించుకోవడానికి వీలు లేదు. లక్ష్మీనారాయణ గారు. కరెక్ట్ పర్సన్నా? అదే అందరూ కూడా ఇంతగా ఎంకరేజ్ చేస్తున్నారంటే సార్ మీరే కరెక్ట్ పర్సన్ అని అందరూ అంటున్నారు కాబట్టి మీరు చెప్పండి. మీ ఆన్సర్ కోసం అందరూ కూడా వెయిటింగ్ ఇక్కడ. అంటే కిషోర్ గారు నాకు బాగా తెలుసు. హ్మ్. చాలా మందిని రీడ్ చేశాక ఈ స్టోరీ రాసుంటారు. దానికి యాప్ట్ రవితేజ గారు అనుకున్నారు. జనాలు కూడా యాక్సెప్ట్ చేశారు. ఒక సినిమానే యాక్సెప్ట్ చేయడం కష్టమైన పరిస్థితుల్లో ఇన్ని సినిమాలు జనాలు యాక్సెప్ట్ చేయటం, అందులో ఈ సినిమా కూడా ఒకటి ముందుకెళ్ళటం అనేది చాలా హ్యాపీ, ఇండస్ట్రీకి చాలా హ్యాపీ సంఘటన. వండర్ఫుల్ సార్. చాలా బాగా తప్పించుకున్నారు కానీ ఇక్కడ చాలా మంది ఇంతమంది ఫ్యాన్స్ నేసుకొని వచ్చారేంటి సార్? ఏం చేశారు మీరు వాళ్ళందరికీ? అది మా నాయకుడు అని అంటున్నారని అంటే ఆ టెంప్టేషన్ గురించి కూడా చెప్తే బాగుంటుంది సార్. మేము నెక్స్ట్ పర్సన్ దగ్గరికి వెళ్తాం. కానీ మీరు ఆన్సర్ ఇవ్వాల్సిందే. అదిగోండి రోల్ మోడల్ అంట మీరు. వావ్! ఓకే. ఆయన చెప్పని అంటున్నారు. ఓకే. ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఆయన్ని. వామ్మో! ఇంత ఫాలోయింగ్ ఉందేంటి ఈయనకి. ఓకే. ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం. మీరే వాటర్ తాగుతూ చిల్ అవుదాం అనుకున్నావు ఏంటి? ఓకే. సో, అలా ఇంకొక క్యారెక్టర్ మిమ్మల్ని బాగా టెంప్ట్ చేసే విషయం ఏంటి? టెంప్ట్ అంటే నేను మొన్న చెప్పింది నాకంత ఏజ్ లేదు చెప్పుకోవడానికి. అబ్బా! కానీ రవణ సినిమాలు చూసి ఏదో ఒకటి ఇన్స్పైర్ అవుతూ ఉంటాను నేను. మరి ఈ సినిమా చూసి ఇన్స్పైర్ అయింది ఏంటి? ఫ్యూచర్‌గా ఇన్స్పైర్ అవ్వాలనిపించింది. ఓకే. ముందే ప్రిపేర్ చేశారు నన్ను. గ్రౌండ్ ప్రిపరేషన్ అంటారు కదా! ఓహో! వార్మ్ అప్ యూ మీన్? వార్మప్. ఓకే. అవన్నీ ఆయన ఇచ్చిన వార్మప్‌తో ఇంకోసారి రిపీట్స్‌లో చూసి హ్మ్. ఫ్యూచర్ కోసం ప్లానింగ్ చేసుకున్నాను. నువ్వు వెళ్తూ ఉండమ్మా. మా కలెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. పెంచుతూ ఉండండి. ఓకే. మరి ఇప్పుడు మీరు వద్దు అన్న వాళ్ళ దగ్గరికే వెళ్ళాలనిపిస్తుందండి. కమ్ ఆన్. మీరు టోపీ పెట్టుకొని వచ్చారు. బాగుంది. సార్ చెప్పండి. ఈ సినిమాలో మనం 2 క్యారెక్టర్స్‌ని చూస్తుంటాం. అంటే మళ్ళీ 2 రవితేజ గారులు కాదు. బట్ స్ప్లిట్ పర్సనాలిటీ మీకు ఇంకొకటి ఉంటే తను మిమ్మల్ని ఏ విషయాల్లో టెంప్ట్ చేస్తూ ఉంటాడు? డెఫినెట్లీ ఉంటారు. అందరికి ఉంటారు. ఉంటే ఏంటి? క్లైమాక్స్‌లో ఇచ్చిన మెసేజ్ నచ్చింది. అబ్బా! ఏంటో అందరూ తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు. క్లైమాక్స్‌లో ఇచ్చిన మెసేజ్ నచ్చింది. ఆమె గుడ్ బాయ్ అంటున్నారు. ఓకే అండి. లక్ష్మీనారాయణ గారు, ఆయన పేరు అక్కడ నామినేట్ చేయడం వల్ల ఆయన ఇంకొకరిని నామినేట్ చేయాల్సి వచ్చిందనమాట. సుబ్బారావు గారు, సార్ ఇటు రండి సార్. సార్ 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 మీరు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అని విన్నాను. ఇటు రండి సార్ ప్లీజ్. అయ్యో! ఓకే. సుబ్బారావు గారు ప్లీజ్. ఏంటి సార్ మీరు ఇలా ప్రెస్ మీట్కి వచ్చి? ఓకే. ఓకే. ఫైన్. మొత్తానికి వీళ్ళని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు మేము. ఓకే. వచ్చేస్తున్నాం ఇటు. అండ్ నెక్స్ట్ దెర్ ఇస్ నో ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ బట్ దెర్ ఇస్ మురళీధర్ గౌడ్ గారు. సార్,
ఈ సినిమా చూసిన తర్వాత నేను అందరినీ అడిగిన క్వశ్చనే, మీలో కూడా ఒక స్ప్లిట్ పర్సనాలిటీ ఉంటుంది కదా, అది మీకు ఎక్కువగా ఏం చెప్తుంటుంది, ఏ విషయంలో టెంప్ట్ చేస్తుంది? నాకు టెంప్టేషన్ అనేది ఏముండదు మేడం. ఆ? నేను నేను అందరికీ పెదనానండి. దెర్ ఇస్ నో ఎలిఫెంట్ ఇన్ మీ. నేనేమన్నా టెంప్టేషన్ అదే అవ్వాలి అనలేదు, ఏ టెంప్టేషన్ ఉంటుంది అని అన్నా. ఏ టెంప్టేషన్ ఉండదు. ఓకే. నాకు ఎలిఫెంట్సే లేవు. ఓ వావ్, బ్లింకర్స్ కట్టినటువంటి హార్స్ లాగా అలా ముందుకు వెళ్ళిపోతుంటారనమాట. టెంప్టేషన్ ఉండదు. త్రినేత్రుడు బాబోయ్ అంటూ ఫుల్గా ఎంటర్టైన్ చేసావు కదా అందరినీ. మరి బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఇప్పటి వరకు సినిమా రిలీజ్ అయిన తర్వాత? ఆ రోజు ఆ టేక్ అయినప్పుడే రవితేజ గారి నుంచి, ఇంకా తిరుమల కిషోర్ గారి నుంచి, ఇప్పుడే సునీల్ గారు కూడా అప్రిషియేట్ చేశారు. ఇలానే ఇంకా అప్రిషియేషన్స్ వస్తూ వీళ్ళందరితో మళ్ళీ వర్క్ చేయాలని కోరుకుంటున్నా. దట్స్ ఇట్. ఓ వావ్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సునీల్ గారు, ఇంతకుముందు మీరే విన్నారు కదా, కెరోసిన్ ఆయిల్ సుధా గురించి మాట్లాడండి అని చెప్పి వెనకాల నుంచి అడుగుతూ ఉన్నారు. మరి ఈ క్యారెక్టర్ గురించి మీ మాటలో మీరు ఎంతగా ఎంజాయ్ చేశారు, మీకు వచ్చిన బెస్ట్ రెస్పాన్స్ ఏంటి? నేను ఇలాంటి క్యారెక్టర్ ఇంతకుముందు చేసింది పెళ్ళం ఊరెళ్తేలో చేశానండి, అది చాలామందికి తెలుసు. ఇప్పుడు ఇది కిషోర్ ఏంటంటే ఇందులో ఇంకొంచెం స్టెప్ అహెడ్తో చేశాడు. ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ నేను చాలా కాలం తర్వాత మళ్ళీ 10 మందిని నవ్వించే అవకాశం వచ్చిందండి. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలా కాలం తర్వాత నన్ను చూసుకుని నేను కొంచెంసేపు నవ్వుకున్నాను ఇందులో. వండర్ఫుల్. బట్ మనందరికీ సంక్రాంతి అంటే భీమవరం గుర్తొస్తుంది. అవునండి. మీ ఇద్దరు కాంబినేషన్ అలా స్క్రీన్ మీద చూస్తుంటే భీమవరం అని మీరు పల్సార్ లండో అందరూ కూడా కనెక్ట్ అవుతుంటారు. అవును. మరి మీ భీమవరం మెమరీస్ గురించి ఏదైనా ఒక మెమరీ మాతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? ప్రతి సంక్రాంతికి నా చిన్నప్పుడు కోడి పందాలు వేస్తుంటే నాకు పందాల మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి. అక్కడ చికెన్ పకోడీ అమ్మేవారండి పక్కన. అప్పుడు అక్కడ డబ్బులు కూడా ఉండేవి కాదు, అండ్ తిండి ఎక్కువ పిచ్చ కాబట్టి అక్కడ ఇంట్లో వండరు కదండి చికెన్ పకోడీలు లాంటివి. సో అక్కడికి ఉల్లిపమ్మ ప్లేస్ పైన చికెన్ పకోడీ ఇస్తాడు, అది తినడం కోసమని మేము పెద్దోళ్ళు కూడా వెళ్ళేవాళ్ళం వాళ్ళ దగ్గరికి. వాళ్ళు అవి ఇవి పట్టుకోమంటే కోల్డ్ అవి పట్టుకునేవాళ్ళు, ఎందుకంటే లాస్ట్లో మనకి వాళ్ళు డబ్బులు ఇస్తే పకోడీ తిని రావచ్చు. అలాంటి మెమరీలు చాలా ఉన్నాయి. ఓకే. సో సంక్రాంతి అంటే బేసికలీ ఆ మెమరీస్ అన్ని గుర్తొస్తుంటాయి అన్నమాట. సంక్రాంతి అంటే ఇంకా అక్కడ ఇంట్లోంచి బయటికి వెళ్ళాలంటే టెన్షన్ అండి సంక్రాంతి రోజున, ఎందుకంటే మన ఇంట్లో అయ్యే వండుతారు, మన ఈదులో అందరింట్లో అయ్యే వండుతారు, అందరింట్లో సేల్ అవ్వాలి. అందు గురించి మన ఇంటికాడ అదే తిని వెళ్తాం, మళ్ళీ అదే ఇంకో 10 మంది పెడతారు మనకి. సాయం దాకా 10 ఇంట్లో తింటాం కదండి, అదొక టెన్షన్గా ఉండేది ఆ టైంలో. అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ Thank you. బ్రింగింగ్ అప్ ఆల్ దోస్ మెమరీస్. అండ్ రవితేజ గారు, మీకోసం ఒక వీడియో వెయిట్ చేస్తుంది. మరి సంక్రాంతికి